తీరా మనం జయంతిని ఒప్పించాక కృష్ణ కాదంటే అప్పుడేం చేయాలి? కృష్ణాంకుల్ గురించి చందు చూసుకుంటుంది మమ్మీ, అందులో భయపడాల్సిందేమీ లేదు. నాకు తెల్ల చీర ఒకటి కొనిస్తారా డాడీ? పుట్టింటి నుంచి ఇచ్చే ఆఖరి చీర అదే కదా. నీకు నాకు పెళ్లి జరిగిందని ఫేస్బుక్ లో పెట్టారంట. ఎలాగో ఫోటోలు పెట్టారు కదా, అదే నిజం చేస్తే సరి. ఏంటిదినా, ఈ పాటికి వచ్చేయాలి కదా, ఇంకా రాలేదేంటి? వస్తుందిలే, ఎందుకంత కంగారు? ట్రాఫిక్ తప్పించుకొని రావాలంటే టైం పడుతుంది కదా. అది కాదు వదినా, మళ్ళీ ఆయన ఇంటికి వచ్చారంటే మాట్లాడడం కుదరదు. ఎవరు ఏంటి అని 1,00,000 ప్రశ్నలు అడుగుతారు. వాటన్నింటికి సమాధానం చెప్పాలంటే అది జరిగే పనేనా? అదీ నిజమే. ఈ మధ్య అన్నయ్య గారికి మరీ జలసి ఎక్కువైపోతోంది. అందులోనూ కృష్ణ విషయంలో మరీ కోపం తెచ్చుకుంటున్నారు. అదిగొద్దునా, జయంత్ వచ్చేసినట్టుంది. చెప్పిందంతా గుర్తుందిగా. మనం చాలా తెలివిగా మాట్లాడాలి. మనం అనుకున్నది తన మనసులోకి వెళ్లేలా చేయాలి. పదండి. రాజయంతి, రాజయంతి, లోపలికి రా. ఏంటింత లేట్ అయింది? అదా, కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. నేను చెప్పలా, అందుకే లేట్ అయింది. లేకపోతే ఎప్పుడో వచ్చుండేది. నువ్వింకా రాలేదేంటా అని మీ అక్క తెగ కంగారు పడిపోతోంది. రాజయంతి, కూర్చో. జయంతి, ఏం తీసుకుంటావు? జ్యూస్, కూల్ డ్రింక్? నాకేం వద్దక్క, మీతో కాసేపు మాట్లాడి వెళ్దామని వచ్చాను. దయచేసి నన్ను ఒక గెస్ట్ లాగా చూడొద్దు. నాకు ఆకలేస్తే నేనే అడుగుతాను, దాహం వేస్తే నేనే వెళ్లి ఫ్రిడ్జ్ లో వాటర్ బాటిల్ తీసుకొని తాగుతాను. ఓకేనా? చూసావు వదినా, తనెంత మంచి పిల్లో. ఎంతైనా నీ చెల్లెలు కదా. రాజయంతి, ఇల్లు చూద్దు గాని. ఇల్లు చాలా నీట్ గా పెట్టావక్క. చూడగానే నీ అంత అందంగా కనిపించింది. ఇప్పుడు అర్థమైందా? నిన్ను చూడగానే మేమంతా ఎందుకంత ఆశ్చర్యపోయామో? అది నీ ఫోటో కాదు, సూర్య ఫోటో అంటే ఎవరైనా నమ్ముతారా? అక్క, నేను ఒక పని చేస్తాను, నువ్వేం అనుకోగా? ఏంటమ్మా అది? ఎందుకో నాకు ఇవన్నీ నచ్చడం లేదు. నేను నీ చెల్లెల్ని అన్నావు, నాలో సూర్యుని చూసుకుంటున్నావు అన్నావు కదా. మరి అలాంటప్పుడు ఆ ఫోటోకి దండ వేయడం కరెక్ట్ కాదు కదా. లేదమ్మా, ఇంకెప్పుడు నేను ఆ ఫోటోకి దండ వేయను. ఎందుకంటే నా చెల్లెలు నాకు దొరికిందిగా. అమ్మయ్యా, మా వదినకి చెల్లెల్లేని లోటు తీరిపోయింది.
ఇక చందు ప్రాబ్లం కూడా తీరిపోతే ఇక తనకు ఏ టెన్షన్ లేకుండా ఉంటుంది. చందు ప్రాబ్లం ఏంటి? ఏముంది, తను కాపురానికి వెళ్తే చూడాలి అని మా అందరి ఆశ. కానీ తనేమో తను వెళ్ళిపోతే వాళ్ళ నాన్న ఏమైపోతారనే భయంతో వెళ్ళడం లేదు. కృష్ణ గారి గురించా? తనకేమైంది? భార్య లేదు, ఉన్న కూతురు దూరం అయిపోతుంది. అన్నదమ్ముల మధ్య మాటలు లేవు. మరి ఒంటరివాడైపోతాడు కదా. అవునక్క, కృష్ణ గారు వాళ్ళ అన్నయ్య ఒకప్పుడు రామలక్ష్మణుల్లా ఉండేవాళ్ళని చందు చెప్పింది. మరి ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అదంతా ఓ పెద్ద కథ, తర్వాత చెప్తాను. ముందు చందుని కాపురానికి పంపించటానికి నేనేం చేయాలో ఏదైనా మార్గం ఉంటే చెప్పమ్మా. నేనా? ఏ, నువ్వు నా చెల్లెలివి కాదా? చందు బాధ్యత నీకు ఉంది కదా. నాకు తెలిసింది ఒకటి చెప్పనా వదినా? కృష్ణని మరో పెళ్లి చేసుకోమంటే సరి. మరో పెళ్ళా? అవును, అది మంచి ఐడియాని. తను ఇంకో పెళ్లి చేసుకుంటే ఒంటరితనం ఉండదు, చందు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ ఈ వయసులో మళ్ళీ పెళ్ళంటే ఏమంత వయసు అయిపోయిందని ఆ మాటకొస్తే ఆడపిల్లని నేను ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. అవునదినా, జయంతి చెప్పింది నిజమే. జయంతి, కృష్ణకి మేం చెబితే వింటాడో లేదో నువ్వే కాస్త చెప్పి పుణ్యం కట్టుకోరాదు? నన్ను చెప్పమంటారా? చందు కాపురం నిలబడాలంటే నువ్వే కొంచెం చొరవ చూపించాలమ్మా. నువ్వు మాట్లాడితే బాస్వి కదా, కాదనలేడు. ఒకవేళ ఇష్టం లేకపోయినా మొహానే చెప్పలేడు. 10 సార్లు చెబితే ఒక్కసారైనా వింటాడు కదమ్మా. అందుకే నేను చెప్పమంటున్నాము. ఏమంటావ్? సరే అక్క, వీలు చూసుకొని నేనే కృష్ణ గారితో మాట్లాడతాను. నాకు ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, మరోసారి కలుస్తాను. వస్తాను. ఏముదినా, నిజంగా మాట్లాడుతుందంటారా? ఆ మొహంలో కృష్ణ గురించి చెప్పగానే ఆనందం కనిపించింది. నువ్వు గమనించలేదా? ఖచ్చితంగా మాట్లాడుతుంది, నువ్వు చూస్తూ ఉండు. రాజా, కాఫీ. గుడ్ మార్నింగ్ రాజా గారు. ఎస్ఐ గారు రండి. హలో సార్, కూర్చోండి. మాధవి, సార్కి కూడా కాఫీ తీసుకురా. అలాగే. చెప్పండి ఎస్ఐ గారు. అదే, మీరు చెప్పింది ఎంక్వైరీ చేశాను. ఆ పని చేసింది ఎవరో తెలిసిపోయింది. ఎవరా పనిచేసింది? కాఫీ తీసుకోండి. ఏంటి రాజా, దేని గురించి? మన ఫోటోలు మార్ఫింగ్ చేసి ఫేస్బుక్ లో పెట్టింది ఎవరో తెలుసుకోమని ఎస్ఐ గారికి చెప్పాను. ఆ పని చేసింది చంద్రలేఖ అనే అమ్మాయి సార్. సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ నుంచి ఇన్ఫర్మేషన్ సంపాదించాను. ఐపీ అడ్రస్ ద్వారా ఇదంతా ఆ అమ్మాయి చేసిందని కనుక్కున్నాను. అయితే నా అనుమానమే నిజమైంది. ఈ పని చేసింది తనే అని నాకు తెలుసు. ఇప్పుడు ఏం చేయమంటారు? వెనక ముందు ఆలోచించకుండా వెంటనే అరెస్ట్ చేసి సెల్లో పెట్టండి. అప్పుడు కానీ బుద్ధి రాదు. అయితే వెంటనే మీరు కంప్లైంట్ రాసివ్వండి. ఆ అమ్మాయిని మేము అరెస్ట్ చేస్తాం. ఓకే, 1 minute. మాధవి, నీకేమైనా పిచ్చా? చూడండి ఎస్ఐ గారు, ఆ చంద్రలేఖ ఎవరో కాదు, మాకు కావాల్సిన అమ్మాయే.
తనేదో సరదాకి చేసుంటుంది. ఇది మా ఫ్యామిలీ మ్యాటర్. కంప్లైంట్లో అరెస్ట్లు ఇవేవి వద్దు. దయచేసి మీరు వెళ్ళిపోండి ప్లీజ్. సరే, మీ ఇష్టం. వస్తాను రాజా గారు. ఎందుకు మాధవి ఆయన పంపించేశావు? అరెస్ట్ చేయించాల్సింది. అరెస్ట్ చేసి ఏం సాధిస్తావు? అసలు నువ్వు ఎవరి మీద పగ సాధిస్తున్నావో నీకు అర్థం అవుతుందా? చందుని అరెస్ట్ చేయిస్తే పరువు పోయేది ఎవరికి? మనకు కాదా? అబ్బబ్బబ్బా, ఎన్ని నీతులు చెప్తున్నావే. నన్ను చూసే మొదలు పెట్టావు కదా ఈ నీతులు. చందు, ఏంటి నా మీద కంప్లైంట్ ఇచ్చి నన్ను అరెస్ట్ చేద్దాము అనుకుంటున్నావా? నువ్వు చేసిన పనికి అరెస్ట్ చేయించడం కాదు, జీవిత ఖైదీ వేసినా పాపం లేదు. అలా ఫొటోస్ మార్క్ చేయడానికి నీకు సిగ్గులేదు? మీరు చాటుగా చేస్తున్న పనులకు రాయల్ గా లైసెన్స్ ఇచ్చేలా చేశాను. దానికి మీరు నాకు థ్యాంక్స్ చెప్పాల్సింది పోయి కంప్లైంట్లు ఇస్తారా? కంప్లైంట్లు ఎందుకు చందు ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నావు? నేనేం పాపం చేశాను? నువ్వు ఊహించినట్లు ఇక్కడేం జరగడం లేదు. ఒకే ఇంట్లో ఉన్నంత మాత్రాన తప్పు చేసినట్టేనా? అమ్మ, నాన్న, అన్న ఎవరూ లేని అనాథని, ఈ ఇంట్లో పని మనిషిని. అంతే చందు. మాధవి, నువ్వు ఎవరు లేని అనాథవి ఎలా అవుతావు? ఇంకోసారి ఆ మాట నద్దు. అందరూ ఉండి ఎవరి మాట వినని తను అనాథ. ఎవరి మనసుల్లోనూ మంచిని సంపాదించుకోలేని తను అనాథ. శభాష్, ఎంత గొప్పగా సెలవిచ్చారో విను. ఈయన గారి తోడుండగా నువ్వెలా అనాథమవుతావు? ఆయన గారు నీకు అన్ని అయ్యి కాపాడుకుంటున్నారు, ఇంకా నీకేంటి? చూడు చందు, మీ భార్య భర్తల మధ్య నేను అడ్డం అవుతాను అంటే ఈ క్షణమే ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. దయచేసి ఈ గొడవ ఇంతటితో ఆపేసి నీ ఇంటికి నువ్వురా. నా మాట విను. చేయొద్దులు. ఏంటి మేమిద్దరం భార్య భర్తలమ్మా? ఎవరు చెప్పారు నీకు? నీ దగ్గరే ఉన్న ఆ తాళ్లే చెప్తోంది. ఇదొక తాళి. బలవంతంగా తెచ్చి మెడలో కడితే ఇది తాళైపోతుందా? ఈ దరిద్రం నా మెడలో ఉందనేగా మేము భార్య భర్తలం అన్నావు. అవసరం లేదు, నువ్వే ఉంచుకో. ఆగో, ఇప్పుడు నేను చెప్తాను, నువ్వు విను. ఇంకోసారి నా భార్య అని నువ్వన్నా, మేమిద్దరం భార్య భర్తలని నువ్వన్నా మర్యాద దక్కదు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ తాళిని మాధవి మెడలో కట్టి నలుగురిలోకి తీసుకొచ్చి మాధవి నా భార్య అని ఒప్పుకో. అంతేకాని నాలుగు గోడల మధ్య ఒకలా బతుకుతూ బయట మరోలా చెప్పుకోకు. మొహం మీద ఉమ్మేస్తారు. చూడు, ఈ క్షణం నుంచి
నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అలాగే మీ ఇద్దరి సంబంధం గురించి ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలిసేలా చేస్తాను. ఏం చేస్తావో చేసుకో. చెప్పండి. రాజా, చందు గురించి ఏం చెప్పమంటారు? మాట్లాడితే చందు మంచిది, అమాయకురాలు, అది ఇది అని వెనకేసుకొస్తారుగా. ఈ రోజు తను చేసిన పనేంటో తెలుసా? ఇంటికి వచ్చి తాళి తీసి మొహాన విసిరి పారేసి వెళ్ళింది. నిజమా? ఆ రోజు బలవంతంగా తన పొగరు అణచడానికి తాళి కట్టాను, కానీ దానికి ఈ రోజు వరకు కట్టుబడే ఉన్నాను. నాకు మాధవికి మధ్య అక్రమ సంబంధం అంటకట్టినా సహించాను. మా ఇద్దరి ఫోటోలు ఫేస్బుక్ లో పెట్టినా భరించాను. తాళి తీసేసిన తర్వాత కూడా ఇంకా క్షమించాలా? నాకు మీ మీదున్న గౌరవం వల్లే చందు తిరిగి వెళ్ళగలిగింది. లేదంటే రాజా, తొందరపడకు. చూడండి, మీరు చందుని ఎలా టాలరేట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. ఇక తనకి నాకు మధ్య ఉన్న ఆఖరి బంధం కూడా తెగిపోయింది. ఇంకొకసారి నా ఇంటికొచ్చినా, నా విషయంలో జోక్యం చేసుకున్నా, నా రియాక్షన్ మరోలా ఉంటుంది. రాజా, హలో హలో రాజ్. చందు, ఎంత పనిచేశావే. హలో కృష్ణ, చెప్పొదినా? ఏంటి కృష్ణ, చందు ఇలా ఎందుకు ప్రవర్తిస్తోంది? అసలు మన చందుయేనా ఇలా చేస్తోంది? నువ్వెలా ఊరుకుంటున్నావు? ఏం జరిగింది వదినా? ఏం జరిగిందా? వెళ్ళి రాజా మొహాన తాళి విసిరేసొచ్చింది. అవునా? అవునా అని అంత తాపీగా అడుగుతున్నావేంటి? అసలు ఎందుకు తనని కంట్రోల్ చేయకుండా ఊరుకున్నావు? ఇంతకాలం రాజా మాధవేలను అనుమానించటం, తిట్టడమే పనిగా పెట్టుకుంది. ఈ రోజు ఏకంగా తాళి విసిరేసొచ్చింది. చూడు కృష్ణ, ఏ మనిషికైనా సహనం అనేది కొంతవరకే ఉంటుంది. ఇన్ని అవమానాలు చేసినా రాజా అయినా కొంతవరకే భరిస్తాడు. ఇంత జరిగాక చందు కాపురం నిలబడుతుందా? నిలబడకపోతే నేను మాత్రం ఏం చేయగలను వదినా? అదేంటి కృష్ణ అలా అంటావు? ఓ తండ్రిగా నీకా బాధ్యత లేదా? తండ్రిగా బాధ్యత తీసుకుని ఆలోచించాను కాబట్టి చెప్తున్నాను వదినా. చందుకిష్టం లేని పని నేను సమర్థించలేను. తనని రాజాతో కలిసి కాపురం చేసుకోమని చెప్పగలను గాని ఇష్టం లేకపోయినా బలవంతంగా పంపించలేం కదా. తాళి ఇసిరి కొట్టి వచ్చిందంటే ఇంక నేను చెప్పడానికి ఏముంటుంది వదినా? అదేంటి కృష్ణ, ఎందుకలా మాట్లాడుతున్నావు? రేపు తన జీవితం ఏమవుతుందో ఇలా అందరి చేత మాటలు అనిపించుకుంటే అవి చందుకి శాపాలుగా మారతాయి. ఆ శాపాలు తగిలే తన జీవితం ఇలా అయిపోయింది వదినా. ఇంతకంటే ఇంకేం తగులుతాయి?
వదిలేండి వదినా. కృష్ణకేమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? చందు, ఏం డాడీ? ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అమ్మా? రాజా ఇంటికి వెళ్ళావా? తాళి విసిరేసి వచ్చావు కదూ? మీకెలా తెలుసు డాడీ? ఓ, అప్పుడే మీదా కూర్చోసిందా? నేను ఇంకా ఇంటికే రాలేదు, అప్పుడే మీకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇచ్చేశాడా? అది నేను కంప్లైంట్గా తీసుకోలేదులే అమ్మా. అయితే నువ్వు వెళ్ళింది నిజమేనా? అవును డాడీ, నిజమే. ఎందుకమ్మా అంత తొందరపడ్డావు? ఎలాగో అతనంటే ఇష్టం లేదన్నా. అతనికి మాధవికి మధ్య ఏదో ఉందని కాపురానికి వెళ్ళనన్నా. అంతటితో వదిలేయాల్సింది. నేను కూడా నిన్ను బలవంతం చేసి కాపురానికి పంపించట్లేదు కదా.